మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. ఢిల్లీ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దీంతో ఏపీలో ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుత ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు క్షణక్షణం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఏపీ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు అధిష్టానం, బీజేపీ అధిష్టానం అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి పొత్తులోకి వెళ్లే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా నిన్న చర్చలు జరిగాయి. రాత్రి 11:30కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వీరి ముగ్గురి మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు, అలాగే ఎన్డీఏలోకి చంద్రబాబు చేరిక, ఈ మూడు విషయాలపై ప్రధానంగా కీలకంగా కొన్ని చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితమే గల్లా జయదేవ్ నివాసం నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చర్చించుకున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సాయంత్రం ఢిల్లీకి రాబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందంటూ కూడా ఈ పొలిటికల్ సర్కిల్లో అయితే తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు డైరెక్ట్గా మద్దతు ఎన్డీఏలో లేకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ చేస్తుంది. ఇటు పార్లమెంట్లో ప్రతి బిల్లు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గవర్నమెంట్కు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాయి. దానిలో భాగంగా ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఇటు బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడ కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఎక్కడ టీడీపీ దగ్గరైపోతుందో అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారనేది ప్రధానంగా టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము పొత్తులో ఉంటామని అధికారికంగా అందరికీ తెలుసు, ఎక్కడ కూడా గోప్యత పాటించడం లేదు. నిన్నటి వరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనేది ప్రధానంగా ఈ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పని మీద ఢిల్లీ వెళ్తున్నారు అనేది బయట పెట్టాలి, ఎటువంటి చీకటి ఒప్పందాల కోసం ఢిల్లీ వెళ్తున్నారు చెప్పాలంటూ కూడా ఇప్పుడు టీడీపీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటన గురించి ఇక్కడ ఏపీ సీఎంఓ నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఇక్కడ ఢిల్లీలోని ఏపీ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. సాయంత్రం ఢిల్లీ రాబోతున్నారు, నైట్కు చేరుకుని ఇక అంటే ఎవరిని కలుస్తారనేది చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ వచ్చి అధిష్టానం పెద్దల్ని, బీజేపీ అధిష్టానం పెద్దల్ని కలుస్తారంటూ కూడా ఒక ఇండైరెక్ట్ సమాచారం అయితే ఏపీ భవన్ అధికారులు అయితే ఇచ్చారు. కానీ ఏం జరగబోతోంది? చంద్రబాబు వచ్చి పొత్తుల గురించి చర్చించారు, ఆ సీట్ల సర్దుబాటు గురించి చర్చించారు, ఎన్డీఏలోకి రావాలా వద్దా అనేది అంతర్గతంగా వారందరూ కూడా చర్చించుకున్నారు. అంతర్గతంగా ఏం జరిగిందనేది అధికారికంగా బయటకి ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు. ఇటు టీడీపీ వర్గాలు కానీ, చంద్రబాబు కానీ ఎక్కడ కూడా మీడియాకు సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ మాత్రం ఇక్కడ పొత్తుల గురించి ప్రధానంగా చర్చలు జరిగాయి. ఆ పొత్తులు కూడా ఒక కొలికి వచ్చాయనేది ప్రధానంగా మనకు ఒక సమాచారం అయితే ఉంటుంది. ఇక్కడ ఇటు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అధిష్టాన పెద్దలతో కలిసిన తర్వాత అధికారికంగా ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే 14-15 తేదీల్లో ఈ జాబితా కూడా ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ఢిల్లీకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ప్రధానంగా పొలిటికల్ చర్చలో ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు, జనసేన, టీడీపీ అంటే జనసేన, బీజేపీ మూడు కూడా కలిసి రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దానికి సంబంధించి క్లియర్ కట్గా వీరు ముగ్గురికి ఒక ఒప్పందం అయితే కుదిరింది. కానీ ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు షర్మిల కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఎన్ని సంవత్సరాల కాలంలో అంటే దేనికి సిద్ధమవుతున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించని బీజేపీతో మళ్ళీ మీరు ఎందుకు కలుస్తున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సోదరి షర్మిల కూడా, వైఎస్ షర్మిల కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు వైసీపీ మాత్రం
జగన్మోహన్ రెడ్డి పైన ఎటువంటి విమర్శలు చేసినప్పటికీ విమర్శలు తిప్పుకొట్టేందుకు వైసీపీ నేతలు ప్రతి విమర్శ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇటు టీడీపీ నేతలు వచ్చి చంద్రబాబు అలాగే ఇతర నేతలందరూ కూడా ఢిల్లీలో మకాం వేసి ఇటు బీజేపీ అధిష్టానం పెద్దలను కలవడానికి మొత్తం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంటే పొత్తుల విషయానికి వచ్చి పొత్తులపై చర్చించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడ కేటాయించాలి దానిపై కూడా ఒక కీలక ఒప్పందం అయితే కుదిరింది. కానీ ఇప్పుడు ఒకవైపు వారు ముగ్గురు పొత్తులో వెళ్తున్నారని సమాచారం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు, మేము పొత్తులో ఉందామని వెళ్తున్నారా అంటే పొత్తుల కోసం ఇక్కడ పోటీ పడుతున్నట్లుగా కూడా ప్రత్యర్థి పార్టీలు అంటే ఇటు కాంగ్రెస్ అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మేము మీతో పొత్తులో ఉంటాం, మీతో పొత్తులో కలిసి పోటీ చేస్తామని ఒకరికొకరు పోటీ పడుతున్నట్లుగా కూడా ఇక్కడ ప్రధానంగా ఏపీ రాజకీయాల గురించి అందరూ రాజకీయ వర్గాల్లో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. చూడ మరి ఏం జరగబోతుంది, అధికారికంగా సీఎం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఎవరిని కలుస్తారు, ఏ విషయాల మీద చర్చిస్తారు అనే దానిపై ప్రధానంగా అందరికీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.